నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారత ఉపరాష్ట్రపతి ధన్కడ్ అనూహ్య రాజీనామా తర్వాత ఇప్పుడు ఆ స్థానంలో ఎవరు కూర్చోబోతున్నారు, భారత ఉపరాష్ట్రపతిగా ఎవరికి అవకాశం దక్కబోతోంది అన్న చర్చ దేశవ్యాప్తంగా నడుస్తుంది. ఒకవైపు బీహార్ ఎన్నికలు రాబోతున్నాయి, బీహార్కు చెందినటువంటి నేతకే ఉపరాష్ట్రపతి పదవి దక్కబోతోంది అన్న చర్చ అటు ఉత్తర భారతదేశంలో నడుస్తుంటే, దక్షిణ భారతదేశం నుంచి తెలుగు వాళ్ళకు అవకాశం రావాలి అన్న వాదన ఇటు దక్షిణాది నుంచి వినిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలుగు వాళ్ళకి అవకాశం రావాలి, ఉపరాష్ట్రపతిగా గతంలో వెంకయ్యనాయుడు చేసిన తర్వాత ఆయనకు పూర్తి స్థాయిలో అవకాశం ఇవ్వలేదు, మళ్ళీ వెనక్కి పంపించారు. సో ఇప్పుడు తెలుగు వాళ్ళకి అవకాశం రావాలి. హిందీ భాష తర్వాత అత్యంత ఉపయోగకరంగా భారతదేశ వ్యాప్తంగా ఉండేటువంటి భాష హిందీ తర్వాత తెలుగు భాష. సో తెలుగు వాళ్ళకి అవకాశం రావాలి అన్న చర్చ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్లో చేసినటువంటి ప్రసంగం. సో నిజంగానే తెలుగు వాళ్ళకు వచ్చేటువంటి అవకాశం ఉందా, అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా, మాట్లాడదాం ఒకసారి. ఇదే అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి ఐ న్యూస్ ఎడిటోరియల్ డైరెక్టర్ డాక్టర్ గట్టిక విజయ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆ విశ్లేషణ చూద్దాం. సార్ నమస్తే. నమస్తే. సో తెలుగు వాళ్లకు భారత ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం ఉందా అంటే ఉంది. గతంలో వెంకయ్యనాయుడు మనం చూసాం. సో ఇప్పుడు ఇంకొక అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావనలోకి తీసుకొచ్చారు. సో దక్షిణాది నుంచి తెలుగు వాళ్ళకి అవకాశం రావాలి అని. సో అట్లాంటి వాళ్ళు ఉన్నారా, ఉంటే ఎవరున్నారు అన్నది ఒక చర్చ ఇప్పుడు నడుస్తుంది. ఎట్లా చూడొచ్చు సార్? ఇక మూడో పేరు వస్తే చిరంజీవి. చిరంజీవికి నరేంద్ర మోడీ గారికి చాలా 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 దగ్గరి సంబంధాలు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అన్న, చిరంజీవి అన్న నరేంద్ర మోడీకి చాలా అభిమానం అని ఆయనే చాలా సార్లు అభిమానం, ప్రేమని కూడా విజయవాడలో జరిగిన సమావేశాలలో కావచ్చు, ఢిల్లీలో జరిగిన సమావేశాలు ఎక్కడ చిరంజీవి అవపడ్డా కనిపించినా చాలా ఆప్యాయతగా పలకరించడం. ఇదంతా ఒక ప్రస్తావన కూడా వచ్చింది, బీజేపీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా చిరంజీవిని చేయబోతున్నారు అన్నటువంటి వాదన కూడా వినిపించింది. చాలా రకాల ప్రశ్నలు వచ్చినాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తన రాజకీయ భవిష్యత్తును హిందుత్వ ఎజెండాలోనే ఎత్తుకుంటున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రోత్సహించాలైనా, హిందుత్వ ఎజెండాను ముందు తీసుకుపోవాలన్నా చిరంజీవి లాంటి ఒక ఐకానిక్ పర్సనాలిటీ, చిరంజీవిని కొత్తగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా పేరున్న నాయకుడు, ఒక ఆపు సామాజిక వర్గానికి చెందినవాడు, దక్షిణ భారతదేశంలో కాదు భారతదేశం అంతా కూడా పేరున్న వ్యక్తి, ఇప్పటికే పద్మవిభూషణ్ బిరుదాంకితుడు కూడా. కాబట్టి ఇన్ని రకాల క్వాలిటీస్ ఉన్నాయి. కాబట్టి చిరంజీవి లాంటి ఒక వ్యక్తిని ఉపరాష్ట్రపతి చేయడం వల్ల దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి మంచి పేరు అవకాశం ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఉంటుంది, తమిళనాడులో కూడా కొంత ప్రభావం ఉంటుంది. కాబట్టి చిరంజీవిని తీసుకోవడం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో పార్టీని విస్తరింపజేయడానికి, దేశవ్యాప్తంగా ఒక పేరు రావడానికి ఉపయోగపడుతుంది. బీజేపీ ఆలోచించే అవకాశం పాలిటిక్స్ లో కూడా లేరు కాబట్టి. అయితే పాలిటిక్స్ లో ఇప్పుడు క్రియాశీలకంగా లేకున్నా రాజకీయ అనుభవం ఉంది. ఆయన ఒక ప్రజారాజ్యం పార్టీని పెట్టాడు. పార్టీని పెట్టిన మొదటిసారి దాదాపు 20% వరకు ఓట్లు సంపాదించగలిగాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. అంతేకాకుండా ఆయన రాజ్యసభ సభ్యునిగా చేసి కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. తర్వాత ఆయనకు కొంత పొలిటికల్ అంబిషన్ కూడా ఉంది. పాపం పవన్ కళ్యాణ్ లాగా సక్సెస్ కాలేకపోవచ్చు, కానీ పదవులు అవకాశాలు రాకున్నా ఆయనకు ఒక పొలిటికల్ అంబిషన్ ఎక్కడో కడుపులో మనసులో ఉంది. ఈ ఉపరాష్ట్ర పదవి కనుక ఆయనకు లభిస్తే ఆయన కూడా గౌరవమైన రిటైర్మెంట్ లభించినట్టు. ఎందుకంటే ఆయన వయసు కూడా 69-70 ఏళ్ళు. ఇప్పుడు 5 ఏళ్ళు కనుక ఆయనకు ఉపరాష్ట్రపతి అయితే ఆయన కూడా హాయిగా ప్రశాంతంగా చాలా గౌరవంగా రిటైర్మెంట్ అయ్యే అవకాశం ఉంది. అంబిషన్ ఉంది, కానీ సమీకరణాలు కుదరాలి. నిజంగానే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో పార్టీని విస్తరింపజేసుకోవాలి, బీసీ వర్గాల్లో బాగా పేరు తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా చిరంజీవి పేరును కూడా పరిశీలించే అవకాశం ఉంటుంది.